మరి గాంధీ గారు వదిలేసింటే స్వతంత్రం ఇప్పుడు కూడా వచ్చేది కదేమో. తగులుకొని పట్టుకొని లాగి 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 నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏమి మహిళని గౌరవించకుండా ఈ దేశం ఉండదండి. ఇప్పుడు మహిళని గౌరవించకపోతే ఇందిరాగాంధీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు. మన దేశమే కాదు, ఈవెన్ ఏషియన్ కంట్రీస్ లో, ఎస్పెషల్లీ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ లో మహిళకున్న గౌరవం అపారం. మగాడికి తెలుసు తను ఎంత ఇంపార్టెంటో. అసలు ఈ సృష్టి తిరుగుతుందే మహిళ చుట్టూ అండి. అమ్మనవారు అంటాడు సార్ మీరే అడుగుతాం. సోషల్ మీడియాలో అందుకే కదా సారీ చెప్పాను సార్. మళ్ళీ అదే ఇది నన్ను అడిగితే పర్లేదు, రేపు ఇంకో హీరోని అడిగితే ఆయన కూడా ఇదే చెప్తాడు, సారీ చెప్పాడు కదా ఇంకా దాన్ని కాకుండా ఏదైనా అడుగుదాం అని అంటారు. సార్ మీరే అడుగుతారు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎవరిని ఏదైనా మాట్లాడితే దొరుకుతాడు బయలుదేరేద్దాం అని ఒక బ్యాచ్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి బ్యాచ్ కి మీరు అంటే మిమ్మల్ని కూడా దొరకపుచ్చుకుందాం అనుకున్నారు. సో దొరికేసాను తప్పే ఉంది. నేను బాధపడింది ఒక్కటే, మీ పిల్లలందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా, ఒక మాట నన్ను అడుగుంటే, ఒక మాట ఇప్పుడు ఏదైతే ఈ ప్యానల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట ఏంటన్నా అంటే లేదమ్మా పొరపాటు జరిగింది అని ఆన్ ది స్పాట్ లోనే వెళ్ళిపోయాడు కదా. ఆ ఒక్క అవకాశం నాకు ఇచ్చుంటే బాగుండేదేమో. అది మళ్ళీ ఉమెన్ కమిషన్ దాకా వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. డెఫినెట్ గా ఉమెన్ కమిషన్ రియాక్ట్ అవుతుందండి. వాళ్ళకి సమాజంలో ఒక సెలబ్రిటీస్ నుంచి ఇంత పెద్ద అసలు మొత్తం ఒక పెద్ద వెల్లువలాగా ఏముంటది అక్కడ పోతే, ఫోన్ చెప్పండి నాకు మరణశిక్ష ఏమంటే మరణశిక్ష చేయించుకొని వస్తా పోయి. నేను అంతకన్నా ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకుంది తప్ప ఎవరు కంప్లైంట్ చేయలేదు. మా అసోసియేషన్ మాత్రమే కంప్లైంట్ చేసి ట్యాగ్ చేస్తే సుమోటో కాకపోతే ఏమవుద్దండి. ఏమండి నేను అనేది మనకు అందరికి అన్నీ తెలుసండి. మన అందరం కూడా అన్నీ తిట్టుకుంటామండి. బయట బూతులు తిట్టుకుంటాం, కెమెరా ముందుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి మనం. ఏం లేదు, ఇందులో తప్పేం లేదు. కామెంట్స్ చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్ కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు. ఏమంటారు మీరు? ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే చాలా మంది ఉన్న కామెంట్స్ లో కొన్ని పదాలు వాడారమ్మా, నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆ పదాలు. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడైనా సౌందర్య గారిని ఎవరైనా టచ్ చేసిన సందర్భాలు విన్నామా? ఇలా చాలా మంది లయాని ఎవరన్నా అన్నం చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు. ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా మలయాళీస్ అందరు కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు. నేను మిమ్మల్ని అందరు అమ్మ దండం పెడతాను, మీరు ఎట్టొచ్చినా మీ ఇష్టం,